రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదా భారీగా అవకతవకలు గుర్తింపు. ముఖ్యంగా సబ్ రిజిస్ట్రార్ల యొక్క ప్రస్తావన ఎలా ఉంటుంది అనే దాని మీద కూడా మనం చెప్దాం. ముఖ్యంగా వాళ్ళ ఇండ్ల మీద దాడి చేయడం, డాక్యుమెంట్ రైటర్లు ఏ తప్పులు చేస్తారు అనే దాని మీద ఒక ఉదాహరణగా కూడా మనం చెప్దాం. లెక్కకు చూపించినటువంటి 17 మంది సబ్ రిజిస్ట్రార్లు అధికారులను ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. కార్యాలయ అవకతవకలు జరుగుతున్నట్టు తనిఖీలో తేలింది. 289 రిజిస్టర్ డాక్యుమెంట్లతో పాటు లెక్క చూపని 2,51,990 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గండిపేట, శేర్లింగంపల్లి, మేడ్చల్, నిజామాబాద్ జోన్, నిజామాబాద్ టౌన్, జహీరాబాద్, మిర్యాలగూడ, వనపర్తి, మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, వైరా తదితర సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏసీబీ అధికారులు 23 బృందాలుగా ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ అనంతరం డాక్యుమెంట్ రైటర్లను ప్రజలకు ఇవ్వకుండా అధికారులు తమ వద్ద ఉంచుకోవడం, లెక్క చూపని డబ్బును, సీసీ కెమెరాలు పనిచేయకపోవడం తదితర లోపాలను గుర్తించారు. కార్యాలయాల్లో 60 మంది డాక్యుమెంట్ రైటర్లు అనధికారంగా తిరుగుతున్నట్లు గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్లో జరిగిన సోదాల వివరాల్లో త్వరలో వెల్లడిస్తామని కూడా చెప్పడం. దీంట్లో జరిగేటువంటి విషయాల్లో డాక్యుమెంట్ రైటర్లు, అదేవిధంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు కొన్ని మోసాలను చేస్తూ రిజిస్టర్ కానటువంటి అసైన్మెంట్ ల్యాండ్ కానీ, భూదాన్ కానీ రిజిస్టర్ చేస్తూ అవి అమ్ముకొని కోట్ల రూపాయలను సంపాదించినటువంటి రియల్ ఎస్టేట్ ఉదాహరణగా ఒక అంశం నేను చెప్తాను. ఒక బీడీఎల్ ఎంప్లాయీ ఒక అసైన్మెంట్ ల్యాండ్ని ఎప్పుడో కొన్నాడు 15-20 సంవత్సరాల క్రితం. కొన్నప్పుడు ఆయన కొని రిజిస్టర్ చేసుకున్నాడు. అది అలానే ఉంది. ఆయన నా దగ్గరికి వచ్చాడు. నా పేరు వై చెన్నకేశ్వరరెడ్డి, సామాజిక కార్యకర్తను నేను. నా దగ్గరకు వస్తే వెళ్ళి సైట్ చూసాం. సైట్లో ఏం ప్రాబ్లం లేదు. సైటు అది అసైన్మెంట్ ల్యాండ్ చట్టాలు అమ్మడం, కొనడం రెండు నిషిద్ధమే. రిజిస్టర్ చేయడం అసలు నిషిద్ధం. ఈ ప్రభుత్వము ఆ విధమైన పనిచేస్తే సబ్ రిజిస్టర్ బాధ్యతగా. గత ప్రభుత్వం దెర్ ఈజ్ నో లింక్, దెర్ ఈజ్ నో రెస్పాన్సిబిలిటీ, ఓన్లీ రెస్పాన్సిబిలిటీ బయ్యర్ అండ్ సెల్లర్ అని చెప్పి బోర్డులు పెట్టి ఏది పడితే అది రిజిస్టర్ చేసిన ఘనచరిత్ర గతంలో జరిగింది. గతాన్ని గురించి, ఒక పార్టీ గురించి మనం చెప్పడం లేదు, సమాజ శ్రేయస్సు గురించి చెప్తున్నాం. ఆ అంశం చెప్తూ చూడడం జరిగింది. సబ్ రిజిస్ట్రార్ను వచ్చి ఇది ఎలా రిజిస్టర్ చేస్తారంటే, నేను చేయలేదు కదా, గతంలో చేసిన దానికి నేను బాధ్యుని ఎలా అవుతా అని ఆయన చెప్పడం జరిగింది అని ఒక ఉచిత సలహా ఇచ్చాడు. ఈ యొక్క గవర్నమెంట్ స్కీమ్లో అక్కడ మీరు అదే ప్లాట్ను మీరు ఇల్లు కట్టుకోను, లేదా ప్రభుత్వానికి జీవో నెంబర్ 58 లేదా 59 కింద దరఖాస్తు చేసుకోమని మండల ఆఫీస్కి పో అని చెప్పి ఆయన తప్పించుకోవడం జరిగింది. మేము మండల ఆఫీస్కి పోయి అడిగితే అది స్కీమ్ రాలేదు, స్కీమ్ వచ్చిన పెట్టుకోండి అని చెప్పాడు. అంటే డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేసేట వాళ్ళకు సహకరించినటువంటి సబ్ రిజిస్ట్రార్లు కూడా, వాళ్ళకు కూడా శిక్ష పడాలి. అదేవిధంగా వాళ్ళకు శిక్ష పడాలంటే వాళ్ళకు వచ్చే జీతంలో నుంచి వాళ్ళకు పెన్షన్లో ఉంచేనే ఇలాంటి బాధితులకు డబ్బులు ఇప్పించాలని చెప్పి మేము కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్.